ఓం మహాగణపతే నమ, ఓం సరస్వత్యే నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 63వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, 17 అధ్యాయములు మనం చక్కగా ముగించుకుని 18వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నామండి. ఈ 18వ అధ్యాయం యొక్క పేరు మోక్ష సన్యాస యోగము. ఈ అధ్యాయంలో మోక్షాన్ని గురించి, సన్యాసాన్ని గురించి చెప్పడం జరిగింది కాబట్టి దీనికి మోక్ష సన్యాస యోగము. ఫస్ట్ నుంచి కూడా ప్రతిదానికి ఒక నామ కర్మయోగమని, జ్ఞానయోగమని, కర్మ సన్యాస యోగమని ఇలా రకరకాల పేర్లు కాంటెంట్ని బట్టి ఇచ్చుకుంటూ వచ్చారండి. ఇది ఆఖరి అధ్యాయము. ఈ ఆఖరి అధ్యాయంలో మొత్తం ఇంతవరకు చెప్పిన అన్ని విషయాలని సంగ్రహంగా ఒకసారి పునశ్చరణ చేయటము, కొన్ని సంక్షిప్తంగా చెప్పిన విషయాల్ని మరింత విశదీకరించి చెప్పడము జరుగుతుందండి. అంతేకాకుండా గతంలో ఏవైనా విషయాల్ని చెప్పకుండా ఉంటే ఆ విషయాలను కూడా ఇక్కడ చక్కగా విశదీకరించడం జరిగిందండి. అందుకే ఈ అధ్యాయానికి గీతా సారమని, సంక్షిప్త గీత అని చెప్పడం జరుగుతుందండి. చెప్పాను కదా మీకు, 1 నుంచి 17 వరకు చెప్పిన అన్ని విషయాలని ఇక్కడ మరొకసారి టచ్ చేయడం కూడా జరుగుతుందండి. చెప్పని విషయాలను కూడా పొందుపరచడం కూడా జరిగింది. ఈ 18వ అధ్యాయం కనుక తీక్షణంగా మనం కనుక పరిశీలించినట్లయితే మొత్తం గీతంతా చదివినట్టుగానే అవుతుందండి. ఇదన్నమాట నేను ఇక్కడ చెప్పింది మోక్ష సన్యాస యోగము. ఫైనల్గా మనకు ఏం కోరుకుంటామండి? కైవల్యము అంటే మోక్షము. మోక్షం కావాలని కోరుకోవడం కూడా ఒక కోరికే. ఆ కోరిక కూడా ఉండకూడదు అంటాడనమాట భగవంతుడు. ఇదంతా కూడా సహజ సిద్ధంగా జరగాలి. మోక్షం కావాలని దానికోసం ప్రయత్నించడం కాదు. మనం చేయాల్సింది, త్యాగం చేయాల్సింది ఏమి చేస్తే కరెక్ట్గా మనం ఆయనలో ఐక్యం అవుతాం అన్నది వివరంగా చెప్పడం జరిగిందండి. మరి ముందుకు వెళ్దామా? సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన. అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుని, ఓ మహాబాహో హృషీకేశ, కేశినిషూదన, నీవు నాకు మోక్షము సన్యాసము గురించి వివరంగా చెప్పు. అవి ఏమిటి, ఎప్పుడు, ఎవరు, ఎలా ఆచరించాలి, ఈ విషయాలన్నింటినీ కాస్త వివరంగా చెప్తావా అని అడిగండి. ఏమడిగాడండి? 2 అడిగాడండి. 1 మోక్షము, 2 సన్యాసము. దీర్ఘంగా ఆలోచించినట్లయితే జవాబు ఉంది అని అనిపిస్తుంది. వ్యాసుల వారు అందుకే పదప్రయోగాన్ని అలా చేశారని మనం అనుకోవచ్చు. ఇక్కడ మన పదప్రయోగాన్ని చూసినట్లయితే మహాబాహో అంటే గొప్ప భుజములు కలవాడా, హృషికేశ అంటే ఇంద్రియములకు అధిపతి అయినవాడా, కేశనిశోధన అంటే కేశి అనేటువంటి రాక్షసుని చంపినవాడా అని. సో ఇవి గతంలో కూడా వాడటం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మనం దీని భావార్థాన్ని అర్థం చేసుకోవాలంటే మహాబాహు అంటే మహాపరాక్రమము, బాహుబలము ఇవన్నీ ఉంటేనే చాలదు, బుద్ధి బలం కూడా ఉండాలి. బుద్ధి బలం అంటే ఇంద్రియాల్ని నియంత్రించాలి. అందుచేతే హృషికేశ ఇంద్రియాన్ని నియంత్రించిన వాడా అనే పదప్రయోగాన్ని వాడటం జరిగిందండి. మనోబలంతో ఇంద్రియాలను కూడా మనం అదుపులో పెట్టుకోవాలండి. అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సన్యాసంతో పని లేదు, ఏ త్యాగము అవసరం లేదు. మన లోపల ఉన్న ఇంద్రియములు అనేటువంటి శత్రువుని జయించకుండా విషాదం పొందితే ఏ విధమైన ప్రయోజనము లేదు. అన్నిటికంటే ముందు మనలో ఉన్న అహంకారాన్ని, అవివేకము అనేటువంటి రాక్షసుని మనం చంపాలి. అప్పుడే మన కర్తవ్యం బోధపడుతుంది. అందరినీ నీవే చంపుతావని అహంకారంతో ఉన్నావేమో. అందరినీ నువ్వు చంపడం కాదు, వారి పూర్వజన్మ కర్మల అనుసారం వారు ఎప్పుడు చనిపోవాలో అప్పుడు తప్పకుండా చనిపోతారు. అది నువ్వే చంపానని, నీ చేతిలోనే వాళ్ళందరూ చస్తారని భ్రమలకు లోను కావద్దు. సో ఇంత విషయం ఉందండి పదప్రయోగంలో. మహాబాహో అంటే అర్థమైందండి మీకు? బుద్ధి బలం కూడా కావాలి. బుద్ధి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు నియంత్రిస్తూ మనలో ఉన్న అహంకారము,
అజ్ఞానము, దురహంకారము అనేటువంటి రాక్షసుని చంపితే అన్నీ క్లారిటీగా మనకి కనపడతాయి. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ. భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానం ఇవ్వబోతున్నాడండి. ఈ సమాధానంలో ముందు ఏం చేస్తారంటే పండితుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాడనమాట. మానవులు జనరల్గా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేస్తుంటారండి. అంటే నాకు ఇది కావాలి అంచేత నేను ఈ పూజ చేస్తున్నాను, ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం అని కూడా మనం పూజల్లో సంకల్పంలో కూడా చదువుకుంటాం. సో ఆ పని కోసం నేను ఈ చేస్తున్నాను ఏంటండి. సో అంటే అటువంటి కోరికలతో కూడిన కర్మలని త్యాగం చేయటమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతూ ఉంటారు. మనల్ని ఏ పని చేసినా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి పని చేస్తుంటారు. అయితే ఆ కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేయటమే త్యాగము అని అంటారు. కాబట్టి సన్యాసం అంటే ఏదో మనం అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో తపస్సు చేసుకుంటాం, అన్నీ వదిలేసి అక్కడ ఉండటం అనుకుంటాం. అది కాదండి. మన కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టడం, అలాగే కర్మల వల్ల వచ్చే ఫలితాన్ని వదిలిపెట్టడం, ఇవి రెండు. మొదటి దాంట్లో సన్యాసము, రెండో దాంట్లో ఫలత్యాగము. వీటిని సన్యాసము అని కొంతమంది త్యాగం అని కొంతమంది అంటారని చెప్పి ఇతరుల యొక్క అభిప్రాయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. కర్మల గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. గతంలో కూడా చెప్పుకున్నాం 5 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయని. అందులో మొదటిది విహిత కర్మలు, అంటే వేదాలలోనూ శాస్త్రాలలోనూ లిఖించబడి ఉన్నవి. వీటిని మనకి ఇష్టం ఉన్నా లేకున్నా తప్పకుండా విధి విధానాలను పాటించి ఆ కర్మలను మనం చేయాలి. రెండోది నిషిద్ధ కర్మలు. వేదములు, శాస్త్రములు నిషేధించినటువంటి కర్మల్ని మనకి ఇష్టం ఉన్నా కూడా చేయరాదు. 3 కామ్య కర్మలు, అంటే ఏదో ఒక కోరికతో ఫలాన్ని ఆశించి చేసే కర్మలు. 4 ప్రాయశ్చిత్త కర్మలు, అంటే మనం తెలియకో ఏ తప్పులు అవి చేస్తూ ఉంటాం, వాటికి ప్రాయశ్చిత్తంగా చేసుకునేటువంటి కర్మలు. ఇక 5వ కేటగిరీలోకి వచ్చినట్లయితే నిత్య నైమిత్తిక కర్మలండి. అంటే నిత్యం చేయవలసిన సంధ్యావందనము, అగ్నిహోత్రములు అటువంటివి అండి. నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక విషయాన్ని అనుసరించి చేసే కర్మలు. అంటే ఉపనయము, వివాహాలు, పర్వదినాల్లో చేసేటువంటి పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. 5 కర్మల గురించి పండితుల యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యాసుల వారు తెలియజేయడం జరిగిందండి. 1 విహిత కర్మలు, 5 నిత్య నైమిత్తిక కర్మలు. వీటిని తప్ప మిగిలిన కర్మలని చేయకుండా ఉండటమే సన్యాసమని కొందరు పండితుల అభిప్రాయం. మరికొంతమంది పండితులు ఏమంటారంటే అండి, ఈ 1, 5 కర్మల యొక్క ఫలం, అంటే ఈ కర్మలు చేయటం వలన వచ్చిన ఫలాన్ని త్యాగం చేయటమే త్యాగమని చెబుతారని ఇక్కడ మిగతా వారి యొక్క అభిప్రాయాల్ని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా వ్యాసుల వారు మనకు తెలియజేయడం జరిగిందండి. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. ఈ శ్లోకంలో కాస్త బాగా తెలిసిన పండితులకి అభిప్రాయాన్ని కూడా వ్యాసుల వారు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఒక వర్గం పండితులు ఏమంటారంటే అండి, కోరికలతో చేసే కర్మలు అసలు కర్మలే కాదు, దానివల్ల పుణ్యమో పాపమో ఏదో వస్తూ ఉంటుంది, ఇది దోషభూయిష్టమైనది, అంచేత అసలు కర్మలు చేయకుండా ఉండటమే ఉత్తమము, మంచిది అని చెప్తే, మరొకరికి ఏంటిది అది ఎలా కుదురుతుంది, కర్మలు చేయకుండా ఎలా ఉంటాం, ఉదయం లేచి మనం ఏదో ఒక కర్మలు చేయాలి కదా, అంతేకాకుండా యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ మనం తప్పకుండా చేయాలి కదా, అంచేత వీటిని మానటం ఎలా కుదురుతుంది, మానటం మంచిది కాదు అని ఒక వర్గం ఉంటుందండి. అంటే ఒక వర్గం ఏముంటుందండి, చేసే కర్మలు పుణ్యం కోసమో పాపం కోసమో చేస్తాం కదా, వాటిని మానేస్తే మంచిది కదా అంటుంది. మరొక వర్గం ఉంటుంది, అదేలా కూడుతుంది, మానవ జీవితంలో ఉన్నత స్థితి కోసం, ఉన్నతమైన కార్యక్రమాలను చేయడం కోసం భగవత్ ఆరాధన, తపస్సులు, యజ్ఞాలు, యాగాదులు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేయాలి కదా, చేస్తే అప్పుడే కదా మనం భగవంతుని దగ్గరికి వెళ్తాం, అవి ఎలా మానేస్తాం, ఇది తప్పు అని ఇంకోళ్ళు అంటారండి. ఉత్తమమైన పండితులకి అభిప్రాయాన్ని చెప్పి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన అభిప్రాయాన్ని
ఇప్పుడు చెప్పబోతున్నాడు. మరి విందామా? నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. భరతవంశ శ్రేష్ఠుడమైనటువంటి అర్జున, కర్మత్యాగము కర్మఫల త్యాగము గురించి నా యొక్క నిశ్చితమైన అభిప్రాయాన్ని కూడా విను. కర్మత్యాగము 3 రకాలుగా ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టేయండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. కృష్ణ పరమాత్మ చెప్పి నా నిశ్చయమైన అభిప్రాయాన్ని చెప్తాను విను అర్జున అని చెప్పాడు కదండి. అంటే మనం ఇతరులు చెప్పిన విషయాల్ని విన్నాం, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన నిశ్చయమైన అభిప్రాయాన్ని మనం పరిగణనలోకి తీసుకుని అర్థం చేసుకోవాలని కోరుతున్నానండి. అందులోనూ అర్జునుడు ఏమడిగాడండి? సన్యాసము త్యాగం గురించి చెప్పమన్నాయండి. ఇక్కడ శ్రీకృష్ణుడు త్యాగం నుంచి మొదలుపెట్టేయండి. అంటే సన్యాసం వేరు త్యాగం వేరా, 2 ఒకటేనా? శ్రీకృష్ణుడు త్యాగం గురించి చెప్తున్నాడు కాబట్టి మనం ఏమర్థం చేసుకుంటే సన్యాసము త్యాగము 2 ఒకటే. అయితే త్యాగం అంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం వదులుకోవటమే త్యాగం అంటాం. ఆ త్యాగం 3 రకాలుగా ఉంటుందని చెప్పి విషయాల్లోకి వెళ్ళటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్యుక్తుడు అవుతున్నాడండి. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్తున్నాడండి. యజ్ఞము, తపస్సు, దానము మొదలగు పుణ్యకార్యములు, దేవతా సంబంధితమైన కార్యములు, అటువంటి కర్మల్ని వీటిని వివేకవంతులైన మానవులు విడిచిపెట్టరాదు. తప్పక వీటి విధి విధానాలతో వీటిని పాటించాలి. ఎందుకంటే వివేకవంతులైనటువంటి మానవుల్ని పునీతులుగాను పవిత్రంగాను చేస్తాయి. అందుచేత వివేకవంతులు తప్పనిసరిగా వీటిని వదలకుండా పాటించాలి అని తన నిశ్చితమైన అభిప్రాయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. ఇవి చేయటం వల్ల మనసు పవిత్రమవుతుంది, పునీతమవుతుంది, ప్రశాంతత లభిస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, భగవంతుని మనసును లగ్నం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చేత ఈ కర్మలని త్యజించరాదు. అదేంటండి మరి సన్యాసులు అయితే మరి అన్నీ వదిలేయాలి కదా అంటే అందులో ఒక కేటగిరీ యోగారూఢులు ఉంటారండి, వారికి అవసరం లేదు. కానీ జ్ఞానులైన ప్రతివారు కూడా వీటినంటిని కూడా విధి విధానాలతో పాటించాలి. వదలరాదు అంటే త్యజించరాదు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా వలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతమోత్తమం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి, ఆ యజ్ఞాలు, తపస్సులు, దానాలు అనేది అంటే విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు ఏ విధంగా చేయాలి అనే దాని మీద తన యొక్క అభిప్రాయాన్ని తెలుస్తున్నాడండి. ఇవన్నీ చేయాలి, కానీ ఎలా చేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నాడండి. అర్జున పైన చెప్పినటువంటి యజ్ఞ దాన తపస్సులు అనేటువంటి కర్తవ్య కర్మలు అని భావించి ఏ విధమైన ఫలితాన్ని అంటే ఫలాన్ని ఆశించకుండా చేయాలి. అందుకే ఇక్కడ పదప్రయోగంలో చూస్తే సంగం త్యక్వా అంటే ఎటువంటి సంగమం లేకుండా యజ్ఞయాగములు, దానములు చేయాలి. ఇవి నేను చేయాలి, ఇది నా కర్తవ్యము అని భావించి చేయాలి తప్ప ఏదో చేయాలి అని కాదు. అంతేకాకుండా ఫలాన్ని ఏమీ ఆశించకుండా చేయాలి. తర్వాత చెప్పండి, నిశ్చితం మమోత్తమం, ఇది నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయము అని చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ మనకి తెలియజేయడం జరిగిందండి. సో నిత్యకృత్యాలు, నిత్యకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని విధిగా పాటించాలి. వాటిని విహిత కర్మలు అంటారు, వాటిని తప్పనిసరిగా పాటించాలి. అయితే కర్తృత్వ భావన లేకుండా, నేను కాబట్టి చేస్తున్నాను అనేటువంటి భావాలు లేకుండా, అహంభావాలు లేకుండా విధిగా భావించి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. అప్పుడే దీని యొక్క ఫలితం లభిస్తుంది. అది కరెక్ట్ సిస్టము. ఇది నా ఉన్నతమైన, ఉత్తమమైన, నిశ్చితమైన అభిప్రాయం అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి, అర్జునుడి ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో
ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.